गजाननं भूतगणातिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాననా ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। శ్రీ మహాసరస్వత్యై నమః। శ్రీ గురుభ్యో నమః। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ। అందరికీ నమస్కారం। నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ స్వాగతం। కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో 68వ శ్లోకం వరకు తెలుసుకున్నాం। ఈ భాగంలో 69వ శ్లోకం నుంచి 72వ శ్లోకం అంటే ఈ అధ్యాయం ముగిసే వరకు తెలుసుకుందాం। ఇంతవరకు ఏం జరిగిందన్నది ఒకసారి మనం ఈ అధ్యాయంలో చూసుకుంటే, ధనుర్బాణాలు వదిలేసి యుద్ధం చేయను అని చెప్పేసి కురుక్షేత్ర సంగ్రామంలో తన రథంలో కూలబడిపోయినటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ, అయ్యా నీకు ఈ మొహం తగదు, హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి నపుంసకత్వాన్ని వదిలేసి యుద్ధానికి సిద్ధంగా అని చెప్పాడు। అంటే అప్పుడు అర్జునుడు అన్నాడు, శ్రీకృష్ణ, నేను ఈ గురువుల్ని మా పెద్దల్ని వీళ్ళని యుద్ధంలో ఎదిరించి నేను వాళ్ళపైన బాణాలు ఎలా వేయను? వాళ్ళు నాకు చాలా పూజ్యులు। అటువంటి వాళ్ళని చంపి ఈ రాజ్యం పాలించుకుని ఆ నెత్తురు కూడా తినడం కన్నా భిక్షాన్నమైన నాకు మేలే। అంతేకాకుండా ఈ యుద్ధంలో మేం గెలుస్తామో వాళ్ళు గెలుస్తామో తెలియదు, నాకు మనసంతా అదోలా ఉంది, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని నేను కోల్పోయాను, నేను నీ శిష్యుణ్ణి, నేను ఏం చేస్తే మంచిదో నువ్వు నాకు అది తెలియజేయి, నేను నీకు శరణాగతుడిని అవుతున్నాను, నాకు నేనేం చేస్తే ఉత్తమమో దాన్ని తెలియజేయని చెప్పేసి శ్రీకృష్ణుడిని అర్జునుడు ప్రార్థించాడు। అలా ప్రార్థించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి తన గీతా బోధని అర్జునుడికి మొదలుపెట్టాడు। అర్జున, నువ్వు ఎవరి కోసం ఏడవకూడదో, ఏడవక్కర్లేదో అటువంటి వాళ్ళ కోసం విచారిస్తున్నావయ్యా, ఇంకా పైగా పెద్ద జ్ఞానిలాగా పండితుడిలాగా మాట్లాడుతున్నావు। ఈ పండితులైన వారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఈ జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించి ఉన్న వారి గురించి కానీ అసలు వాళ్ళు విచారించరయ్యా। ఈ దేహానికి ఉన్న సంబంధమే ఈ సాంఖ్యయోగము। ఈ దేహంలో జీవాత్మకి బాల్యం, యవ్వనం, ముసలితనం ఎలాగో అలాగే మరణించడం లేదా వేరే ఇంకొక శరీరాన్ని ధరించడం అనేది అంతే సహజం। పుట్టిన ప్రతి జీవి మరణించిన జీవి పుట్టడం సర్వసాధారణం।
ఈ ద్వంద్వాలు అంటే సుఖదుఖాలు, శీతోష్ణాలు, పాపపుణ్యాలు ఇలాంటివన్నీ కూడాను వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని మనం సమానంగా చూడాలి. అలా ఎవరైతే చూడగలరో, వాటిని సహించగలరో వాళ్ళు మాత్రమే మోక్షానికి అర్హులు సుమా. ఈ దేహం నాశనం అయిపోతుంది కానీ ఆత్మ మాత్రం నాశనం కాదు. ఆత్మని అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి కదల్చలేదు, ఏ అస్త్రశస్త్రాలు ఏమీ చేయలేవు. ఈ ఆత్మకి శరీరం విడవడం అంటే ఎటువంటిదంటే, మనం చిరిగిపోయిన పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు కట్టుకున్నట్టే ఈ ఆత్మ ఈ శిథిలమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టేసి వేరే శరీరాన్ని పొందుతూ ఉంటుంది. అలాగే ఈ ఈ ఆత్మ ఆత్మకు కూడా ఒకవేళ జన్మ మరణాలు ఉన్నాయి, ఆత్మ దేహంతోటే పుడుతుంది, మళ్ళీ దేహంతోటే నశిస్తుంది అని అనుకున్నా నువ్వు దాని గురించి కూడా విచారించవలసిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టిన ప్రతి వాళ్ళు మరణించడం సహజం. మరణించిన ప్రతి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల ప్రకారం తిరిగి ఇంకొక జన్మనెత్తడం కూడా అంతే సహజం. ఇవి రెండు తప్పింపలేనివి. కాబట్టి దీని గురించి విచారించడం వల్ల ఉపయోగం లేదు. ఈ విచారం అనవసరం. పైగా యుద్ధం చేయడం అనేది నీ యొక్క స్వధర్మం. నీవు రాజువి, క్షత్రియుడివి. క్షత్రియుడికి యుద్ధం చేయడం అన్నది స్వధర్మం. అలా నీ ధర్మాన్ని నువ్వు పాటించకపోతే అది అపకీర్తి కలిగిస్తుంది. అంతేకాకుండా నీకు స్వర్గ నిరోధకం. అది స్వర్గాన్ని నీకు తప్పిస్తుంది. ఆ అపకీర్తి మరణం కన్నా కూడా బాధాకరం. ఇంకా నువ్వు ఇందాక అడిగావు, ఈ యుద్ధంలో మేము గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా అని చెప్పేసి. ఒకవేళ యుద్ధంలో శత్రురాజులు కనుక నిన్ను సంహరించినట్టయితే, నువ్వు మరణించినట్టయితే నువ్వు స్వర్గాన్ని పొందుతావు. ఒకవేళ గెలిచేవా, ఈ రాజ్యసుఖాన్ని, భూమిని అనుభవిస్తావు. ఏది జరిగినా నీకు లాభమే. కాబట్టి లేచి యుద్ధం చేయి. జయాపజయాల గురించి ఆలోచించకు, నువ్వు యుద్ధం చేయి. ఎందుకంటే జయాపజయాలు, మానవమానాలు ఇలాంటివన్నిటినీ వదిలిపెట్టేసి నువ్వు యుద్ధం చేసినట్టయితే కనుక, నీ ధర్మంగా పాటించి నువ్వు యుద్ధం చేసినట్టయితే కనుక నీకు ఎటువంటి పాపము అంటుకోదు. యుద్ధం అంటే క్షత్రియుడికి తెరిచినటువంటి స్వర్గద్వారం వంటిదయ్యా. అటువంటి దాన్ని ఏ క్షత్రియుడు కూడా వదులుకోడు, కానీ నువ్వే వదులుకుంటున్నావు అని చెప్పి ఇదంతా దీన్ని సాంఖ్యం అంటారు. ఇప్పుడు నీకు నిష్కామ కర్మయోగం గురించి చెప్తాను. ఫలితాలు కోరకుండా కర్మల్ని ఆచరించు. నువ్వు అలా ఆచరించినట్టయితే ఎంత తక్కువగా నువ్వు నీ నిష్కామ కర్మను ఆచరించినా కూడా అది నిన్ను జనన మరణ సంబంధమైనటువంటి కష్టాల నుంచి ఉద్ధరిస్తుంది. ఫలితాలను కోరకుండా కర్మలను ఆచరించాలి. కర్మలను ఆచరించడం పైనే నీకు అధికారం ఉంది, ఫలితం పైన నీకు అధికారం లేదు. ఫలితం వదిలేసేయి, ఫలితంతో నీకు సంబంధం లేదు. అలానే కర్మలు చేయకుండా ఉండకూడదు. కాబట్టి నువ్వు నీ యొక్క ధర్మం, నీ స్వధర్మం ప్రకారం నువ్వు చేయాల్సినటువంటి కర్మలన్నింటినీ నువ్వు చెయ్యాలి. భోగాలపైన ఆసక్తి వదిలేసేయి. జయాపజయాలు, సుఖదుఖాలు, కీర్తి అపకీర్తి ఇలాంటి వాటన్నిటిపైన వైరాగ్యాన్ని పెంచుకుని వాటిని విస్మరించి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా చెప్పగా అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు, కృష్ణ, స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలు తెలియజేయి. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఎలా ఉంటారు, అతన్ని ఏ గుర్తులతోటి మనం గుర్తించగలం, అతను నడుచుకునే విధానం ఏమిటి, అతను చేసే పనులు ఏమిటి, అతను మాట్లాడే మాటలు ఏమిటి, అతని నడత ఎలా ఉంటుంది, ఇవన్నీ నాకు తెలియజేయవయ్యా అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అర్జున, సుఖదుఖాలు, ఆసక్తి, భయం, కోపం ఇవన్నీ వదిలిపెట్టేసిన వాడే స్థితప్రజ్ఞుడు. లాభ నష్టాల్ని, ఇష్టాయిష్టాల్ని, కష్ట నష్టాల్ని సమానంగా చూడగలిగిన వాడే స్థితప్రజ్ఞుడు. తాబేలు
మామూలుగా వెళ్ళేటప్పుడు తన అంగాలన్నీ బయట పెట్టుకుని నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఆ తాబేలు ఏం చేస్తుందంటే తన శరీర భాగాలన్నింటినీ కూడాను తన పైన ఉన్నటువంటి డెప్పలోకి లాగేసుకుంటుంది. అలాగే ఇంద్రియాల నుంచి, ఇంద్రియ విషయాల నుంచి మానవుడు బుద్ధిని మరల్చుకొని ఉండాలి. అలా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు. ఒకవేళ విషయాల యందు కనుక నీకు ఆసక్తి కలిగిందనుకో, కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. కోపం వలన మోహం కలుగుతుంది. ఆ మోహం వలన నీకు గురూపదేశం నుంచి మరుపు కలుగుతుంది. అలా మర్చిపోయినందువల్ల నీ బుద్ధి నశిస్తుంది. అలా బుద్ధి నశిస్తే మనిషి పతనం అయిపోతాడు. కాబట్టి విషయాల మీద ఆసక్తిని వదిలిపెట్టేశాయి. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక నావ నీటిలో వెళుతూ ఉంటే కనుక గాలి వచ్చి ఆ నావని ఎలా కొట్టుకుని వేరే చోటికి తీసుకుపోతూ ఉంటుందో, అలాగే మనసులో నిగ్రహం, ఇంద్రియ విషయాలపైన నిగ్రహం లేనటువంటి మనుషుని యొక్క బుద్ధి కూడాను విచక్షణాశక్తి కోల్పోయి అలా రకరకాలుగా ఆ ఇంద్రియ విషయాల వెంట పరిగెడుతూ ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే, ఈ యోగులు అనేవారు తనకున్నటువంటి మనోనిగ్రహం వలన అతని దుఃఖాలన్నీ నశిస్తాయి. అలా ప్రసన్నంగా ఉన్నటువంటి చిత్తం కలిగినటువంటి కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయాల నుంచి వైదొలిగి పరమాత్మ యందు పూర్తిగా స్థిరం అవుతుంది. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం లేని వాడికి వివేకం కలగదు. అటువంటి మనిషిని అంతఃకరణంలో ఆస్తిక భావమే ఉండదు. అటువంటి భావనాశూన్యునికి శాంతి లభించదు. శాంతి లేని వానికి సుఖం కూడా లభించదు. శాంతి లేకపోతే సుఖం ఎలా వస్తుంది? అలాగే ఇంద్రియాల్లో ఈ మనసు దేనిని అనుసరిస్తుందో ఆ ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాని యొక్క వివేకాన్ని ఆ ఇంద్రియమే తీసుకుపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరి ఇంద్రియాలు విషయాల నుంచి సంపూర్ణంగా నిగ్రహింపబడతాయో అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. అతడనే స్థితప్రజ్ఞుడు అంటారు అని చెబుతూ ఇంకా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు కొన్ని చెప్తున్నాడు. కిందటి భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం. ఈ భాగంలో ఇంకొన్ని శ్లోకాలు ఈ అధ్యాయం చివరి వరకు మిగిలిన 4 శ్లోకాలు తెలుసుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. ఇప్పుడు 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఈ శ్లోకం యొక్క పద విభాగం ఇప్పుడు తెలుసుకుందాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి సా నిశా పశ్యతః మునేః. పశ్యతో మునేః అవుతుందన్నమాట. ఈ పద విభాగం యొక్క ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. యా అంటే ఏది, నిశా అంటే రాత్రో అంటే చీకటో అంధకారమో, సర్వభూతానాం ప్రాణులందరికీ రాత్రి ఎప్పుడో అయితే అంధకారం ఎప్పుడైతే ఉంటుందో తస్యాం అప్పుడు జాగర్తి మేలుకొని ఉంటాడు. ఎవరు? సంయమి జితేంద్రియుడు. నిద్రపోకుండా అప్పుడు మేలుకుని ఏం చేస్తాడు అంటే
పరమార్థ విషయాలు ఆలోచిస్తూ బ్రహ్మ యొక్క దర్శనం, పరబ్రహ్మ యొక్క దర్శనం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. పరబ్రహ్మ దర్శనం చేస్తూ ఉంటాడనమాట ఆ జితేంద్రియుడు, అంటే ఇంద్రియాలను జయించిన వాడు. యస్యాం దేని యందు జాగ్రత్త మేలుకొని ఉంటారో, అంటే ఈ సంసారం అంతా నడిపిస్తూ ఉంటారో ఎవరు? భూతాని జీవులు, అంటే జీవులన్నీ ఎప్పుడు మేలుకొని ఉంటాయో సా అది నిశా రాత్రి వంటిది. ఎవరికి? పశ్యత తత్వదర్శి అయినటువంటి మునేహ మునికి పగలు రాత్రి వంటిది, రాత్రి పగల వంటిది. అంటే అర్థం ఏమిటన్నమాట? అందరూ నిద్రపోయినప్పుడు, అందరూ అంధకారంలో ఉన్నప్పుడు బ్రహ్మదర్శనం చేస్తూ ఉంటాడు ఈ జితేంద్రియుడు, ఇంద్రియాలను జయించిన వాడు. అంటే అందరూ అంధకారంలో ఉండడం అంటే ఏంటన్నమాట? చీకట్లో కొట్టుకుపోతూ ఉన్నాం, అజ్ఞాన అంధకారంలో ఉన్నప్పుడు ఈయన మేల్కొని ఉండి, అంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, పరమార్థ విషయంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆ బ్రహ్మని దర్శనం కోసం, ఆ పరబ్రహ్మ యొక్క దర్శనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాధించిన వాడు ఆ పరబ్రహ్మ యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా ఎవరు చేస్తారు? జితేంద్రియుడు చేస్తాడు. అలాగే యశ్యాం ఎవరైతే పగలు మేలుకొని ఉంటారో, పగలు మేలుకొని ఉండడం అంటే ఈ మామూలుగా వెలుగుగా ఉన్నప్పుడు ఎవరైతే మేలుకొని ఉండి సంసారాన్ని అంతనా సాగిస్తూ ఉంటారో జీవులు, సా అది నిశా రాత్రి వంటిది. ఎవరికి? తత్వదర్శి అయిన మునికి అది రాత్రి వంటిది. ఎందుకు అంటే ఆ పగటి సమయంలో ఆయన ఏం చేస్తాడంటే ఈ సంసార సుఖాల మీద వాటి మీద ఆసక్తి ఉండదు కాబట్టి స్తబ్దుగా ఉంటాడు. నిద్రపోతాడని కాదు, స్తబ్దుగా ఉంటాడు. పగలని పెద్ద పట్టించుకోడు. అందరూ నిద్రపోయినప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన పరమార్థ విషయాల గురించి ఆలోచించుకుంటూ బ్రహ్మ యొక్క దర్శనం చేస్తూ ఉంటాడు. అది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. సకల జీవులు నిదురించు సమయమందు యోగి యగువాడు మేల్కొనియుండు, మరియు సకల జీవులు మేల్కొను సమయమందు మౌని యగువాడు రాత్రిగా మలచుకొనును. పద్యం ఇంకొకసారి. సకల జీవులు నిద్రించు సమయమందు యోగి యగువాడు మేల్కొనియుండు, మరియు సకల జీవులు మేల్కొను సమయమందు మౌని యగువాడు రాత్రిగా మలచుకొనును. చెప్తుంది ఈ శ్లోకం యొక్క భావం. జీవులకి తెలియకపోవడం వలన వాళ్ళకి ఏది రాత్రిగా తోస్తుందో, ఏది రాత్రి వలె ఉంటుందో, అజ్ఞానాంధకారంలో ఉంటారో ఆ సమయంలో జితేంద్రియుడు మేల్కొని బ్రహ్మదర్శనం చేస్తూ ఉంటాడు. ఏ సమయంలో? పగటిపూట జీవులన్నీ మేల్కొని సంసారాన్ని సాగిస్తూ ఉంటారో, సంసారానుభూతిని పొందుతూ ఉంటారో అది స్థితప్రజ్ఞుడికి రాత్రి, అంటే చీకటి, అంటే అతను సంసారాన్ని చూడు. ఇతరందరూ ధరించే సమయంలో అతను మేల్కొని ఉండి ధ్యానాదులు అవి చేసుకుంటూ అందరూ పేలుకునే పగటి యందు నిద్రితులై ఉంటారు. అంటే మౌనంగా ఉంటాడు, పట్టించుకోడు దాని గురించి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే వివేకులు పరమార్థ విషయాల్లో జాగరీకులై ఉండి సంసార విషయాల్లో స్తబ్దుగా ఉంటారు. నిద్రితులై ఉండడం అంటే స్తబ్దుగా ఉంటారు, సంసార విషయాలను పట్టించుకోరు. మూఢులు దానికి, మిగతా జీవులన్నీ దానికి విరుద్ధంగా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత శ్లోకం 70వ శ్లోకంలో ఇంకా ఏం చెప్పాడో చూద్దాం. 70వ శ్లోకం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి న కామకామీ. శ్లోకం ఇంకొకసారి చూద్దాం. ఆపూర్యమాణమచలం ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే
శశాంతిమాప్నోతి న కామకామీ. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం, ఆపూర్యమాణమచలం ప్రతిష్టం అవుతుంది. సముద్రం ఆపహ, సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాః, తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆప్నోతి నా కామకామి. ఇది పదవిభాగం. ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ఆపూర్యమాణం అంటే నిండబడుతోంది, నింపబడుతోంది. ఏది? సముద్రం, సముద్రం. అచలం ప్రతిష్టం, నిర్వికారం. సముద్రం, సముద్రంలో. ఆపహ, నీరు. ప్రవిశంతి, ప్రవేశిస్తున్నాయో. ఏ విధంగా? యద్వత్, ఏ విధంగా అంటే సముద్రంలో నీళ్లు ప్రవేశించినప్పుడు ఆ సముద్రం నీళ్లు వచ్చినప్పుడు, నదుల నుంచి నీళ్లు వచ్చి సముద్రంలో కలుస్తాయి కదా, అలా వచ్చి ఆ నదుల నుంచి వచ్చి నీళ్లు సముద్రంలో కలిసినప్పుడు ఆ సముద్రం నిర్వికారంగా ఉంటుంది. తన దగ్గర ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి, సముద్రంలో ఇప్పటికే ఎన్నో నీళ్ళు ఉన్నాయి. అయినా కానీ నదులు వచ్చి ఆ సముద్రంలో కలుస్తూ ఉంటాయి. కలిసినా కూడా ఆ సముద్రం పెద్దగా ఉత్సాహాన్ని ప్రదర్శించదు, కలవకపోతే ఆలోచించదు. అచల ప్రతిష్టం, నిర్వికారంగా ఉంటుంది. నిర్వికారంగా ఉండడమే కాకుండా విజృంభించదు. ఏ విధంగా అయితే విజృంభించకుండా ఉంటుందో తద్వత్, అదేవిధంగా కామాహ, కోర్కెలు, విషయాలు, యం, ఏ పురుషునిలో విలీనమవుతాయో, సర్వే, అన్నీ, సహ, అతడు, శాంతిం ఆప్నోతి, పొందుతాడు. అంటే ఏ మనుష్యుడు కోరికల నుంచి దూరంగా ఉంటాడో అతనికి శాంతి కలుగుతుంది. నా, శాంతిని పొందడు. కామకామి, విషయాలను కోరేవాడు, కోరికలను కోరుకునేవాడు. కోరుకునే వాడికి శాంతి ఉండదు. ఎవరికైతే శాంతి ఉంటుంది, కోరికలు ఎవరికైతే తన యొక్క విలీనం అయిపోతాయంటే, కోరికల గురించి ఎవరికైతే ఆలోచన ఉండదో, ఆ కోరికల గురించి నాకు ఇది కావాలి అది కావాలని ఏది అనుకోకుండా ఎవరైతే ఉంటారో అటువంటి అతనికి మాత్రమే శాంతి లభిస్తుంది. అతను మాత్రమే శాంతి పొందుతాడు. ఈ కోరికలు కోరుకున్నవాడు శాంతిని పొందలేడు. ముందే చెప్పాడు కదా, కోరిక ఉండైతే కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది, ఇవన్నీ. అలాగా అతనికి శాంతి ఉండదు అన్నమాట. అవేమీ లేకపోయినట్టయితే శాంతి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం యొక్క పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. నిండియున్నట్టి సంద్రాన నీరు చేర, ఆ జలనిధి మేరను దాటనత్తి రీతి, కామమెవరి ఎందడగును కలత నిడక, యాతడుందు శాంతి నితరులు అందలేరు. పద్యం ఇంకొకసారి చూద్దాం. నిండియున్నట్టి సంద్రాన నీరు చేర, ఆ జలనిధి మేరను దాటనట్టి రీతి, కామమెవరి ఎందడుగును కలత నిడక, ఆతడుందు శాంతి నితరులు అందలేరు. నిండా భావం. నిండా ఉన్నటువంటి నీళ్ళు ఉన్నటువంటి సముద్రంలో నదీ జలాల ప్రవేశించిన అది పొంగి చెలియల కట్టను దాటకుండా స్థిరంగా ఉంటుంది. చెలియల కట్ట అంటే సముద్రానికి భగవంతుడు ఒక గీత గీస్తాడనమాట. ఆ గీత దాటి నువ్వు రాకూడదు అని చెప్పేసి, దానిలో ఎన్ని నీళ్ళు ప్రవేశించినా కూడా ఆ చెలియల కట్టని దాటి సముద్రం ఎలా అయితే రాదో, అదేవిధంగా ప్రారంధ విషయానటువంటి అనివార్యమైనటువంటి విషయాలు ఎవరైనా ప్రవేశించి విలీనం అవుతున్నా అవి ఎవరినైతే కలతపెట్టవో అతడు శాంతిని పొందుతుంటాడు. కొందరికి కొన్ని వస్తువులు వస్తూ ఉంటే వాటి గురించి ఆహా ఇదేదో వచ్చిందనో, లేదా ఏదో పోయింది, అయ్యో ఇదేదో పోయిందనో, అలా ఎవరైతే
భావించకుండా ఉంటారో అటువంటి వాడు మాత్రమే శాంతిని పొందుతాడు. విషయాల ఆలోచనకి ఎన్నడూ శాంతి లభించదు. అంటే అదేదో రావాలనో, అయ్యో ఉన్నదేదో పోతుందనో ఈ బాధపడేవాడికి ఎప్పటికీ శాంతి లభించదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 71వ శ్లోకంలో చూద్దాం. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శశాంతిమధిగచ్చతి. శ్లోకం ఇంకొకసారి. విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శశాంతిమధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. విహాయ కామాన్ యహ, కామాన్యః అవుతుంది. సర్వాన్ పుమాన్ చరతి, పుమాన్శ్చరతి అవుతుంది. నిస్పృహః నిర్మమః నిరహంకారః, నిర్మమో నిరహంకారః అవుతుంది. శాంతిం అధిగచ్చతి, శాంతిమధిగచ్చతి అవుతుంది. ఈ పద విభాగానికి, ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. విహాయ అంటే వదిలిపెట్టేసినటువంటి, కామాన్ కోరికలను, యహ ఎవరు, సర్వాన్ అన్ని, పుమాన్ పురుషుడు, చరతి సంచరిస్తూ ఉంటాడో, అంటే అన్ని కోరికలను ఎవరైతే వదిలిపెట్టేసి అతను ఉంటాడో అటువంటి వాడు నిస్పృహ, కోరికలు లేనివాడు, కాంక్షారహితుడు, నిర్మమః మమకారం లేనివాడు, నిరహంకార అహంకారరహితుడు అయ్యుండి సహ అతడు శాంతిం మోక్షాన్ని అధిగచ్చతి పొందుతాడు. అంటే ఏమిటి? కోరికలు ఏమీ లేకుండా అన్ని కోరికల్ని వదిలిపెట్టేసి, కోరికల కాంక్ష, కోరికల మీద ఏ విధమైన మమకారం లేకుండా అహంకారం లేకుండా ఎవరైతే ఒక వ్యక్తి సంచరిస్తూ ఉంటాడో, ఎవరైతే అలా ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి అతను మోక్షాన్ని పొందడానికి అర్హుడవుతాడు, అటువంటి అతను మోక్షం పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. సకల కోర్కెల వదలుచు సర్వమునను అహమును మమకారమవనియందు వదులుచుండి నేను నాదను భావశూన్యతలను కలిగిన నరుడే మోక్ష సుఖములనందు. పద్యం ఇంకొకసారి. సకల కోర్కెల వదలుచు సర్వమునను అహమును మమకారమవనియందు వదులుచుండి నేను నాదను భావశూన్యతలను కలిగిన నరుడే మోక్ష సుఖములనందు. ఈ శ్లోకం యొక్క భావం, ఎవరైతే కోరికల్ని వదిలేసి నేను నాది అనే భావాన్ని వదిలిపెట్టేసి శారీరక జీవితంలో అహంకారరహితుడై, అహంకారం లేకుండా, మమకార శూన్యుడై, మమకారం లేకుండా కోరికలు లేనివాడై ఉంటాడో, గడుపుతాడో అతడు సంసార దుఃఖ నివృత్తి అయినటువంటి పరమశాంతిని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు అన్నది ఈ 72వ శ్లోకంలో చూద్దాం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. శ్లోకం ఇంకొకసారి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి.
ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ ఏనాం ప్రాప్య న విముహ్యతే స్థిత్వా అస్యాం అంతకాలే అపి స్థిత్వాస్యామంతకాలేపి అవుతుంది. బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అవుతుంది. ఈ శ్లోకం యొక్క పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. ఏషా ఇది బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మస్వరూపంలో స్థితమవడం అంటే పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడం, పరబ్రహ్మతత్వంలో లీనమవ్వడం. దీన్నే పరబ్రహ్మతత్వంలో లీనమవడం అంటారయ్యా పార్థ అర్జున. ఏనాం దీనిని పొందినవాడు, దీనిని ప్రాప్య పొందినవాడు న విముహ్యతి మోహాన్ని పొందడు. స్థిత్వా ఉంటే అస్యాం ఈ స్థితిలో అంతకాలే అపి మరణ సమయంలోనైనా సరే బ్రహ్మ నిర్వాణం మోక్షాన్ని రుచ్యతి పొందుతాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క పద విభాగం, పదానికి అర్థాలు. దీన్నే బ్రాహ్మీ స్థితి అంటారయ్యా. ఈ బ్రాహ్మీ స్థితి పొందినటువంటి వాడు మోహాన్ని పొందడు. ఒకవేళ మరణ సమయంలో అయినా సరే ఇటువంటి స్థితిని, బ్రాహ్మీ స్థితిని పొందినట్టయితే అతను మోక్షానికి అర్హుడవుతాడు, మోక్షాన్ని పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యం చూద్దాం. ఇది ఏ బ్రాహ్మీ స్థితి అనుచు చెప్పుచుంద్రు మోహమదెరుగకీ స్థితి పొందెనేని అంత్యకాలమంది నిష్టయమరునేని బ్రహ్మ నిర్వాణ పదమును పడయగలడు. పద్యం ఇంకొకసారి. ఇది ఏ బ్రాహ్మీ స్థితి అనుచు చెప్పుచుంద్రు మోహమదెరుగకీ స్థితి పొందెనేని అంత్యకాలమంది నిష్టయమరునేని బ్రహ్మ నిర్వాణ పదమును పడయగలడు. అర్జున, ఇదే బ్రాహ్మీ స్థితి అంటే దీన్నే బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ స్థితిని పొందిన వాళ్ళు ఎవరు కూడాను మోహగ్రస్తులు గారు, మోహానికి లోను గారు. మరణ సమయంలో అయినా సరే ఈ స్థితిని పొందినట్టయితే అతను మోక్షాన్ని పొందుతాడు అని చెప్పేసి చెప్పాడు. ఈ విధంగా చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం తత్సత్. ఇది ఉపనిషత్ సారము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము అయి శ్రీకృష్ణార్జునుల సంభాషణ రూపంలోనున్న శ్రీమద్భగవద్గీత యందలి సాంఖ్యయోగమును 2వ అధ్యాయము. ఈ శ్రీకృష్ణ పరమాత్మ కృప వల్ల ఈ 2వ అధ్యాయం ఈ రోజుతో పూర్తయింది, ఈ భాగంతో పూర్తయింది. ఇంతవరకు మనం శ్రీమద్భగవద్గీత యందలి మొదటి 2 అధ్యాయాలు అంటే అర్జున విషాద యోగాన్ని, సాంఖ్యయోగాన్ని పరిపూర్ణం చేసుకున్నాం, సుసంపన్నం చేసుకున్నాం. వచ్చే భాగంలో 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగాన్ని ప్రారంభించుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము, శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అని భావం. ఓం అసతో మా సద్గమయ
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमा। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जः सकलं परस्मै नारायणाय इति समर्पयामि। श्रीमन्नारायणाय इति समर्पयामि। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। मङ्गलम् कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्। ओम एतत्सर्वं श्री परब्रह्मार्पणमस्तु।